ప్రాముఖ్యంగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా పెద్ద తల్లి లేని వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగా. మంచిది. ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి కొన్ని చక్కటి విషయాలు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకరు గట్టిగా చదివి సహాయం చేయండి. నెనరు గల స్త్రీ ఘనత నొందును. స్త్రీ అనగానే బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి వివరణ. స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంటే అలాగే సాతాను సంబంధికులు కూడా స్త్రీ గుర్తుగా ఉంది. మహాజ్ఞానుడు సొలొమోను ఈ విషయాన్ని రాస్తా ఉన్నాడు. నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఘనత అందరికీ కలగదు. ఘనత తెచ్చుకోవడం కోసం మనమే ప్రయత్నం చేయాలి. ఉచితంగా ఎవరికి ఘనత రాదు. దేవుడు కూడా ఉచితంగా ఎవరిని మెచ్చుకోడు. మనం కూడా ఊరికి ఎవరిని మెచ్చుకో. ప్రతి ఒక్క వారి వారి క్రియలను బట్టి వారికి మెప్పు కలుగుతుంది. వారి వారి ప్రవర్తనను బట్టి వారికి మెప్పు కలుగుతుంది, వారికి ఘనత కలుగుతుంది. నీతిమంతులు ఘనతకి ఎక్కుటకు కారణము అని అంటారు. నీతిమంతులు అనే వాళ్ళు కనపరచబడతారు, గనులే వాళ్ళు. అయితే ఆ నీతికి తగినట్టుగా జీవించినప్పుడు మాత్రమే మనము గనులుగా అర్చబడతాం. నెనరు గల స్త్రీ ఘనత నొందుతుంది. రాజుల 2వ గ్రంథంలో ఒక ఆమె పేరు గనురాలైన స్త్రీ అంట. ఏ స్త్రీ? ఆమె పేరు రాయలేదు, కానీ ఆమె గురించి రాసేటప్పుడు ఆ పట్టణంలో గనురాలైన స్త్రీ ఒక ఆమె ఉంది. ఎందుకు ఆమె గనురాలుగా ఎంచబడింది? డబ్బు ఉండడం మూలాన గనురాలుగా ఎంచబడిందా? అందం ఉండడం మూలాన గనురాలుగా ఎంచబడిందా? లేకపోతే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి గనురాలుగా ఎంచబడిందంటే కాదు. ఆమెను గనురాలుగా చేసింది ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ. ఏ స్త్రీ అంట? దైవ భక్తి కలిగిన స్త్రీ కాబట్టే గనురాలుగా ఎంచబడింది. గనురాలే కాబట్టి దేవుడి సేవకుల గురించి ఆలోచించి ఆమె ఘనత వహించింది. ఎలా అయింది? బిడ్డలు లేరు ఆమెకి. బిడ్డలు లేకపోగా ఎదురు చూస్తూ ఉంది. దేవుడి మీద ఏం ఫైట్ చేయట్లా, ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ పట్టణానికి దైవజనుడు వస్తున్నాడని తెలుసుకొని ఆ దైవజనుడిని తన ఎంట చేర్చుకొని తన ఎంట ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇవ్వడమే కాదు, ఆ దైవజనుడు చాలా బాగా వచ్చి వెళ్తున్నాడంట. ఇలాగ వచ్చి వెళ్ళడం దైవజనుడు బాగుంది, కానీ ఏమంటే మనం ఒక పని చేద్దాం, మనకుని మిద్దు మీద ఒక గది కడదాం. ఆ గదిలో ఒక మంచాన్ని, ఒక బల్లను, ఒక దీపం పీటను అక్కడ ఉంచుదాం. ఆయన వచ్చినప్పుడల్లా మన ఇంట్లో బస చేసి వెళ్తాడు, ఉండి వెళ్తాడు అని చెబుతాడు. నిజంగా గనురాలు కాబట్టి ఆ రీతిగా ఆలోచించగలిగి దేవుని యొక్క కుటుంబమైన, దేవుని సంఘమైన, కుటుంబమైన ఎవరి చేత కట్టబడుతుందంటే స్త్రీల ద్వారా మాత్రమే కట్టబడుతుంది. మరి దీంట్లో పురుషుల పాత్ర లేదా అంటే పురుషుల పాత్ర ఉంది. కానీ సొలొమోను బాగా పరిశీలన చేస్తున్నాడు. ఒక స్త్రీ నెనరు కలిగినది అయితే, ఓర్పు సహనము కలిగిందైతే ఆ స్త్రీ ఘనత నొందుతుంది. ఈ సామెతల గ్రంథంలో రకరకాలైన స్త్రీలు ఉన్నారు. వ్యభిచారం చేసేటువంటి ఆలోచన కలిగిన స్త్రీ ఉంది, మూఢురాలైన స్త్రీ ఉంది, కంటకురాలైనటువంటి స్త్రీ ఉంది, గయ్యాలైనటువంటి స్త్రీ ఉంది. అలాగే ఉదయాన్నే లేచి భర్త కోసం, బిడ్డల కోసం కష్టపడుతున్న స్త్రీ ఉంది. అలాగనే ఘనత నొందిన స్త్రీ ఉంది. అలాగనే జ్ఞానవంతురాలైన స్త్రీ కూడా ఉంది. సామెతల గ్రంథం చదివితే నేను ఎలా ఉన్నాను అని ఆలోచించుకోవడానికి పురుషులైనా స్త్రీలైనా, ఒక స్త్రీలే కాదు పురుషుల గురించి కూడా రాయబడి ఉంది. మూర్ఖులు కొంతమంది ఉంటారు, తర్వాత దుష్టులు అని ఉంటుంది, దుర్మార్గులు అని ఉంటుంది. వీళ్ళందరూ పురుషులే. స్త్రీ గురించి చెప్పారు కదండి, మరి పురుషుల గురించి చెప్పలేదంటారు. పురుషులంట దేవుడి మాట సరిగ్గా వినరంట. పురుషుల ద్వారా ఇల్లు కట్టబడుతుంది. అలా జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుడు. స్త్రీలు చాలా ధైర్యవంతులు,
స్త్రీలు అలాగనే బలహీనులు కూడా. స్త్రీలు కనుక ధైర్యంగా ఉంటే కుటుంబాలు కట్టబడతాయి. కుటుంబంలో తల్లులైనటువంటి వాళ్ళు, అంటే పిల్లల్లో కలిగినటువంటి తల్లులు బిడ్డల విషయంలో జాగ్రత్త వహిస్తే కుటుంబం అంతా బాగుంటుంది. తల్లి కనుక బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ క్రమశిక్షణలోకి రారు. ఒకవేళ దేవుడు కృప చూపించి వారికి మారు మనసు దయచేసే తప్ప. జ్ఞానవంతులు గనులైనటువంటి స్త్రీలు ఉన్నారు. వారు తమ కుటుంబాలను కట్టుకోవడంలో దేవుని మీద ఆధారపడ్డారు. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు. నయోమి ఇద్దరు కోడలు ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? నా కుమార్తెలారా అంటుంది. కోడలు ఏమంటుంది? కుమార్తెలారా అంటుంది. చాలా మంది చెప్తారు, నాకు కొడుకులైనా ఒకటండి, కోడలైనా ఒకటేనండి అని చెప్తారు. అలా చూస్తారా? చెప్పండి, చూస్తారా? కూతురు వస్తేనేమో బెడ్డ మంచం పైన, కోడలు ఉంటేనేమో నేను అత్తనే, నేను పైన పడుకో, నువ్వు కింద పడుకోవాలి. ఈ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? చెప్పండి. పక్షపాతం. కొందరు తల్లులు ఉంటారు, వారి బిడ్డలను బాగుండాలని వారు బయట పడుకుని వాళ్ళ లోపల పెడతారు, వాళ్ళ లోపల పడుకోబెడతారు. వాళ్ళ క్షేమాన్ని కోరుతారు వీళ్ళు. వారి క్షేమం కోసం వీళ్ళు ఏమైపోవడానికి సిద్ధం ఉంటారు. నిజంగా అటువంటి తల్లులకి దండం పెట్టారు. నాకేమైనా పర్వాలేదండి, నేను ఎప్పటికప్పుడు పోతాను, నా బిడ్డలు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా కోడలు బాగుండాలి. అందరినీ సమానంగా చూస్తారు. కొందరికి సమానంగా చూడడం చేతగా. మాటకు మాత్రం ఏం చెప్తారు తెలుసా? అబ్బో నా కోడలంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తారు మాటకే. కానీ క్రియల్లో వచ్చేసరికి ఆ పక్కింటి వాళ్ళు చెప్తారు కదా, అమ్మో నా కోడలు పెద్ద గయ్యాళి, నా కోడలు ఇలా, నా కోడలు ఇలా. ఇక్కడ ఈమె తన కోడల గురించి చెబుతూ ఉంటే మరి నీ కూతురు సంగతి అక్కడ అత్త ఏం చేయాలి? చెప్పాలా వద్దా? అలా కలిగినప్పుడు నీ కూతురు భారాన్ని నువ్వు వహించగలుగుతావా? సాతానుడు ఎక్కువగా వాడుకునేది ఎవరంటే స్త్రీలనే. జాగ్రత్తగా ఉండాలి, క్షమించాలి. మిమ్మల్ని అంటున్నానని కాదు, ఎందుకంటే దైవ గ్రంథం ఆ రీతిలో చెబుతుంది. స్త్రీలు ఎవరినైనా నిలబెట్టగలరు, ఎవరినైనా పడగొట్టగలరు. ఒక భార్య తన భర్తను ఈజీగా దేవుని సన్నిధికి నడిపించగలరు. ఒక భర్త భార్య నడిపించలేడేమో, కానీ ఒక భార్య తన భర్తను ఈజీగా దేవుని వైపు మలచగలదు. అలా మలచలేకపోతున్నావు, దేవుని వైపు తీసుకురాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీవు నెనలు కలిగిన స్త్రీలు కాదు. నీ ఆలోచన దారిని మారలేదు, నీ ఆలోచనలో మార్పు కలగలేదు. నిజంగా మార్పు కలిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మీ యోగ్యమైన ప్రవర్తనకి, స్త్రీలుగా మీరు ప్రవర్తించే ప్రవర్తనకి భర్తలు ఈజీగా మారిపోతారు. భార్య భర్తలు అయిన తర్వాత ఒకళ్ళ బూతులు ఒకళ్ళు తెలిసిపోతాయి, ఒక్కళ్ళు బలహీనత ఒకళ్ళు తెలిసిపోతాయి. తెలిసిపోవాలి. ఒక ఆయన అన్నాడు, ఏంటన్నా అట్టవుతుందంటే దాని సంగతి మీకు తెలియలే పాస్టర్ గారు, సైలెంట్ కూడా నాకు తెలుసు. ఏంటమ్మా ఆయన ఏంటంటే ఆయన సంగతి మీకు తెలియదు, నాకు తెలుసు. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు అలాగ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఉంది, వాళ్ళ మధ్యలో అనుబంధం ఉంది, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆమెకి బాగా కోపం వస్తే అలాగ మాట్లాడుతుందండి, లేకపోతే మాట్లాడదు. ఆయనకి బాగా కోపం వస్తే అలాగ మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడాడు. చాలా మంచోడు చెడ్డోడు, మంచిది చెడ్డది ఈ రెండు ఉంటే. నా భర్త అంటే ధర్మాత్ముడు అండి, పుణ్యాత్ముడు అండి, అసలు ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత ధన్యం అని చెప్పి ఎవరైనా ఉన్నారా? ఊరికి నెట్టిస్తారంతే, ఏముండదు. నా భార్య అండి చాలా ప్రేమ కలదంటే అసలు నా భార్యలు రవంతా చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ నా భార్యకి మచ్చ ఉంటుందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ మీ ఎదురు చెప్పారంటే అబద్ధం చెబుతున్నారని అర్థమవుతుందా? లోపాలు ప్రతి మనిషిలో ఉంటే వాటిని సరి చేసుకుంటే నీవు కణతో పొందుతావు. యవన కాలంలో ఉండే స్త్రీలు వేరు, బిడ్డలు చూస్తున్న స్త్రీలు వేరు.
స్త్రీలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. స్త్రీలు పరివర్తన చెందితే కుటుంబాలు దీవించబడతాయి. ఆదిమ కాలంలో స్త్రీలు ఎక్కువగా ప్రార్థించారు. పాత నిబంధన కాలంలో స్త్రీలు ఎక్కువగా కన్నీరు కార్చారు. విలాప వాక్యాల గ్రంథంలో ఇర్మియా అంటాడు కదా, ఇదిగో సియోను కుమారి నది ప్రవాహం వలని కన్నీరు పారనిమ్ము, రేపు మొదటి చాము లేచి నీ పసిపిడుల కొరకు విలపించు, రోధించు అని చెప్తున్నాడు. రోదన ధ్వని చేయాలి అంటే స్త్రీలే, ప్రార్థనలో బలంగా నిలబడాలంటే స్త్రీలే, సంఘాన్ని కట్టాలంటే స్త్రీలే, కుటుంబాలను కట్టాలంటే స్త్రీలే. స్త్రీలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. వేరే గనక అసూయ వచ్చిందా, అవతారుడు సచ్చిందా వీళ్ళిద్దరు బాగు శోధిస్తూనే ఉంటారు. అది వాడు నన్ను అన్నాడు, వాడిని నువ్వేం చేయాల, కొడతావా కొట్టవా, ఇదిగో వాళ్ళు బిల్డింగ్ కట్టారు, నువ్వు కొడతావా కట్టవా, అది ఆ చీర తెచ్చుకుని నాకు తెస్తావా తేవా అని పట్టింపుల మీద పట్టింపులు బట్టి పోట్లాటగానే దిగి తాము అనుకున్నది సాధించే వాళ్ళు స్త్రీ. సాధిస్తారా సాధిరా? ఏంటి అడుగుతారు, సాధించరా? స్త్రీ సాధించింది ఏది లేదు, అన్నింటినీ సాధించగలుగుతాం. తలుచుకుంటే అందరం ఒకసారి కంట్రోల్ చేయడంలో స్త్రీ అంత పర్ఫెక్ట్గా పురుషుడు ఉండలేడు, స్త్రీలు ఉంటారు. అర్థమవుతుందండి? కొంతమంది ఆడవాళ్ళు పిల్లలు పుట్టేటప్పుడు కొంచెం బాధ అవుతుంది కానీ ఫస్ట్ బాధని పెడుతుంది, తర్వాత కొట్టాలి. ఏం చేయాలి? కొట్టాలి. ఇంకా నాకు వదిలితే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకని అంటే పురుషుడి దెబ్బకి స్త్రీ దెబ్బకి తేడా ఉంటుంది. అర్థమవుతుందండి? ఇద్దరు కలిపి ఇచ్చారు అనుకో, వాళ్ళు ఆడగలుగుతారు చెప్పండి. ఎవరో ఒకళ్ళు పాజిటివ్ ఉంటారు, ఇంకోళ్ళు నెగిటివ్గా ఉంటారు. ఇద్దరు చెరువు సమస్య బాగా కొట్టారు అనుకో, వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు గడ్డ పట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? బాధలోనేనంతే. కాబట్టి స్త్రీలు కుటుంబాన్ని పెంచడం నేర్చుకుంటే ఆ కుటుంబము దైవిక కుటుంబంగా, కణతలందరి కుటుంబంగా, పేరు ప్రఖ్యాతులు కాల్చిన కుటుంబంగా దేవుని మహిమ కొరకు నిలబడుతుంది. ఎవరి మూలాన స్త్రీ అంటున్నారు కానీ మా మూలాన నా మూలాన అంటున్నారా? ప్రార్థన చేసేటప్పుడు నేనైనా దౌర్భాగ్యాలయ్యా, పనికిమాల దాన్ని, అప్పుడు పనికిమాల దానివే. ఇప్పుడు ప్రభువులోకి వచ్చావుగా, భాష మార్చాలా? ఇంకా ప్రభు దగ్గరకు వచ్చింది, ఇంకా పనికిమాల దాన్ని అంటే ఇంకా సైతం నీ దగ్గర పని చేస్తుంది. నువ్వు కమాండింగ్ గా ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నా, రక్షణ పొందా, బాప్టిజం పొందా, నీ కొరకు జీవిస్తున్నా, నా ప్రార్థన ఆలకించు. నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నా కుటుంబం మారాలి. రాహాబు ఒక వేశ్యే, కానీ తన కుటుంబాన్ని కాపాడుకుంది. లోతు భార్యకి అర్థం కాల, భర్తతో కలిసి వెళ్తే బాగుపడతానని లోకం కావాలనుకుంది, వెనుకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆస్తిపరుడు అబ్రహాము, కానీ శారా ఏమంటుందో తెలుసా? నా యజమానుడు అని పిలిచి అబ్రహామును గౌరవిస్తూ ఉంది. దైవ గ్రంథంలో మనం చదివితే స్త్రీల వలన కుటుంబాలు కట్టబడ్డాయి. నాబాలు బలహీనుడే, బలహీనత గలవాడే, కోపిష్టి, మూర్ఖుడు, మాట్లాడడం చేతగలవాడు. కానీ అబీగయలు తన జ్ఞానం చేత తన భర్తను కాపాడుకుంది. తన ప్రజల రక్షణ కోసం ఆ స్త్రీ నిలబడి ఉపవసించి ప్రార్థన చేసి రాజు తన దగ్గరకు పిలవకపోయినా వెళ్ళి నిలబడింది. ఎందుకో తెలుసా? తన ప్రజలను కాపాడుకోవాలి. బాధ కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, వారు దేవుని పరిచర్యలో బహు బలమైన సాధనాలుగా ఉన్నారు. వారు సేవకుల కుటుంబానికి పరిచర్య చేయడంలో, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడంలో స్త్రీలు బలముగా పనిచేశారు. సువార్త ప్రకటించేటువంటి ఆ క్రమంలో స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు అలా నడుచుకోవడం దేవునికి ఇష్టం. చూడండి, పరలోక రాజ్యము పెండ్లి కుమారుణ్ణి సమీపించిన రీతిగా కనబడతా ఉంది. అయితే సంఘము పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉంది, స్త్రీకి పవిత్రాలైన కన్యకకు సాదృశ్యంగా ఉంది. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడితే అక్కడ నిలబడడానికి మీరు చాలా కృషి చేయాలి. ఒక ఇల్లు నిలబెట్టాలంటే ఊరికి నిలబడుద్దా? నాకు ఒక 10 అంతస్తులు కావాలండి,
అని అంటే నిలబడుతుందా? ఒక ఇటుక పేర్చి పునాది బలంగా వేసి పిల్లలు బలంగా వేసి నిలబెడితే అది గొప్ప పనిని చూపిస్తుంది. దాని మీద ఎంత బరువు పెట్టినా ఆగుతుంది. పునాదే సరైనప్పుడు ఎంత పెద్దగా ఎత్తుకెదినా ఊరికి అలా గాలి పడిపోయింది. ఆధ్యాత్మిక జీవితంలో స్త్రీలు బలంగా ఉండగలిగితే దేవుని కొరకు మీరు ఏదైనా సాధించగలరు. స్త్రీలు చాలా జ్ఞానవంతులు. ఎక్కడ ఎంత తెలివిగా ఉండాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. కాకపోతే కొన్నిసార్లు బలహీనమైపోయారు. మీరు బలహీనమైపోతే కుటుంబం బలహీనమైపోయింది. మీరు ధైర్యంగా ఉంటే కుటుంబము బాగుంటుంది. ఈ యొక్క సమయంలో నేను ఒక మంచి తల్లిని చూపిస్తాను. ఆ తల్లి జీవితంలో ఉన్న విషయాలు మనం నేర్చుకుంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఉపయోగకరం. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే ఒక తల్లి ఉంది, ఆమె పేరు యోకేబేదు. యోకేబేదు అంటే యెహోవా మహిమ లేక దేవుని మహిమ అని అర్థం. ఏమని అర్థం? యెహోవా మహిమ లేక దేవుని మహిమ అని అర్థం. నిజంగా ఈమె జీవితం అలా ఉందా, అలా బ్రతికిందా అంటే బ్రతికింది. కొందరు జీవిత చరిత్రలు పాటలుగానే బైబిల్లో ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి ఏ తల్లి జీవిత చరిత్ర లేదు. ఆ తల్లి ఇలా నడుచుకుంది, ఆమె ఎలా ఉందని. కొందరు ఎవరి ప్రాయం గురించి రాయబడి ఉంది, కొందరు వృద్ధాప్యం గురించి రాయబడి ఉంది, కొందరి మధ్య జీవితం రాయబడి ఉంది, కొందరి కొద్ది అధ్యాయాలు మాత్రమే రాయబడి ఉన్నాయి, కొందరు కొన్ని పుస్తకాలే ఉన్నాయి. స్త్రీల కొరకు రాయబడిన లేక స్త్రీల చరిత్ర మీద రాయబడిన పుస్తకాలు ఏమేమి ఉన్నాయో చెప్తారా? ఋతు గ్రంథము, ఎస్తేరు గ్రంథం. ఈ రెండింటిలో ఋతు చరిత్ర, ఎస్తేరు చరిత్ర మనం చదువుతాం. ఒకవేళ దేవుడికి అవసరం లేదనుకుంటే ఈ రెండు ఉండించేవాడు కాదు. వాళ్ళ జీవితాల్లో కూడా చాలా లోతైన అనుభవాలు. అయితే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి యోకేబేదు మోషే యొక్క తల్లి. మోషేకి ఒక సహోదరుడు అన్నున్నాడు, అక్క ఉంది. అక్క పేరు మిరియాము, అన్న పేరు అహరోను. వీరి కుటుంబం చాలా చాలా విశేషమైన కుటుంబం. లేవి కుటుంబీకులు వీళ్ళు. అమ్రాము లేవీయుడు, అలాగే ఈ యోకేబేదు కూడా లేవీరా. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి మొట్టమొదటి కలిగిన సంతానం మిరియాము, ఆ తర్వాత కలిగిన సంతానం అహరోను, ఆ తర్వాత కలిగిన సంతానం మోషేను కనక ముందు మిరియాముని కని సంగతి వాక్యంలో రాయబడలా. అప్పుడు పరిస్థితి ఎలా ఉందని, అహరోను కన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందని రాయబడలేదు. కానీ మోషేను కనినప్పుడు ఆ తల్లి యొక్క త్యాగపూరితమైన జీవితం లేక ఆ తల్లి నడుచుకున్న జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనతో కూడిన జీవితం దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టొచ్చాడు. తల్లులుగా తమ బిడ్డలు పెంచడంలో తల్లులు విఫలమైతే ఆ కుటుంబం పాడైపోతుంది. తల్లి బిడ్డలను ప్రేమించాలి, తల్లి బిడ్డలను క్షమించాలి, తల్లి బిడ్డలను హెచ్చరించాలి, తల్లి బిడ్డలను ఆదరించాలి, గద్దించాలి, శిక్షించాలి. ఈ సుగుణాలన్నీ తల్లిలో ఉంటే ఆ బిడ్డలు బాగుంటారు. ఒక తల్లి ఎలాగంటే, రే ఎగస్ట్రాల్ చేయి, మాకు నీ సంగతి నాకు తెలిసి అంట. ఏంటంట అంటే వాడు ఎగస్ట్రాల్ చేస్తాడని పక్కన రోడ్డుకి తెలియలా, వాడు ఎగస్ట్రాల్ చేస్తాడంటే పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియలా. నువ్వు ఎగస్ట్రాల్ చేయి మాకు, నాకు తెలుసు అంటే ఆ ఎగస్ట్రాల్ ఎవరికి తెలుసు చెప్పండి. తల్లికే తెలుసు. ఎగస్ట్రాల్ చేయి మాకు అని అంటుంది అమ్మాయిని. ఆ పెళ్లి చేసి ఎగస్ట్రాల్ ఎవరికి తెలుసు చెప్పండి, ఎవరికి తెలుసు? నా పిల్లల గురించి నాకు తెలిసింది, మిగతా వాళ్ళ గురించి తెలిసింది. నిజంగా ఆయన ప్రవర్తనలో కొంచెం ఎగస్ట్రాల్ చేశారు అనుకో, ఏమనిపిద్దో చెప్పండి. ఏంటి ఎగస్ట్రాల్ చేస్తాడు ఏంటంటారు అనరా? అనలేదు ఇప్పుడు నువ్వు అనలేదా? ఏంటి ఎగస్ట్రాల్ చేస్తాడు ఏంటి అంటారా? కానీ మొట్టమొదట ఇది తెలుసుకునేది తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించాలి,
ఆదరించాలి, శిక్షించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళకి తెలియదు కదా పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి, ఏం తెలియదు వాళ్ళకి. పిల్లలు వాళ్ళు ఏది ఎవరు చెప్తే అది నమ్మేస్తారు. ఇది నిజమా కాదా అని ఏం ఆలోచించరు. మీ నాన్న మంచోడు కాదంటే నమ్మేస్తారు, మీ అమ్మ మంచిది కాదంటే నమ్మేస్తారు. పిల్లలు వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళల్లో ఆ చెడు ఉండకుండా తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ శుద్ధి చేస్తే ఆ బిడ్డలు నీకు ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు, దేవుడికి ఉపయోగపడతారు. మన బిడ్డలు ఎవరెవరికి ఉపయోగపడాలి? మీ పిల్లలు ఏమంటే నా పిల్లోడు సమాజానికి ఉపయోగపడితే చాలండి అంటే ఆడు నిన్ను చూడలేక నువ్వు ఆ ప్రార్థన చేయకూడదు. నా పిల్లలు ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి? మొదట నాకు ఉపయోగకరంగా ఉండాలి, నా కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి. రెండవది దేవుడికి ఉపయోగకరంగా ఉండాలి. మూడవది సమాజానికి ఉపయోగకరంగా. మీకు నేను చెప్పింది అర్థమైందా? మొట్టమొదటి నీ దగ్గర నుండే ప్రారంభం కావాలి, అప్పుడు దేవుడు తెలుస్తాడు. దేవుడు తెలిస్తే సమాజం తెలుస్తుంది. 3 రీతిలుగా మన బిడ్డలు ఉండాలి. ఒకటి, మన కుటుంబంలో వాళ్ళు మనకు ఉపయోగకరంగా ఉండాలి. రెండవది, దేవుని సంఘములో దేవుని సేవలో వాళ్ళు ఉపయోగకరంగా ఉండాలి. మూడవది, సమాజ సేవలో ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు ఈ 3 కార్యాలు ఈ కుటుంబంలో ఉన్నాయి. ఈ తల్లి ఆ రీతిగా బిడ్డలు పెంచింది. మిరియాముని చాలా జాగ్రత్తగా పెంచింది. అహరోనును చాలా జాగ్రత్తగా దైవికమైన భక్తిలో పెంచింది. లేవి కుటుంబం కదా, దేవునితో ఎలా సన్నిహితంగా ఉండాలో తన బిడ్డలకు నేర్పించింది. తన బిడ్డలకు ఆ అలవాటు చేసింది. వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే మోషే పుట్టినటువంటి కాలంలో జరిగిన కార్యం అంటే ఫరో ఆ కాలంలో, మోషే పుట్టిన కాలంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మంత్రసాలను పిలిచి, ఇదిగో ఇశ్రాయేలీయులకి పిల్లలు పుడుతున్నారు కదా, మగ పిల్లలోడైతే చంపేసేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనేయండి. ఎక్కడ చంపమంటాడో తెలుసా? పురిటి నొప్పుల నుంచి, పురిటి పీటల మీదే. మనకు ఎలా ఉంటుందో తెలియదు కానీ పాతకాలంలో తెలుసు. ఏ పీటలు అంట? పురిటి పీటల మీద ఉండగానే ఆ మగపిల్లలు చంపేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు మంత్రసానులకి. ఈ మంత్రసానులు దేవునికి భయపడి బిడ్డలు బ్రతకనిచ్చారట. బిడ్డలు బ్రతకనిస్తే చిన్నపిల్లల గొంతులు మామూలుగా చెప్పండి, మామూలుగా మన నోరు ఎక్కడ నవ్వొచ్చింది అనుకోండి, బెగపట్టుకుని ఇట్లా కాసేపు అయినా ఉండగలుగుతాం. మనం పిల్లలకి ఏడుపు వచ్చింది అనుకో, ఆపగలుగుతారా? చెప్పండి, ఆపగలుగుతారా? ఒక పిల్ల అర్ధరాత్రి బోర్డు లేచి ఏడిపిస్తారు. ఏడిపిస్తే ఇంకా కొడతారు, ఏడుతారు అంటారు, ఆపుతారా? వాళ్ళు ఏడుపు ఆపడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఏడుపు ఆపలేరు. మరి ఎంతమంది పిల్లలు పెరుగుతుంటే రాజు తెలిసింది. వాళ్ళ మంత్రసాలు పిలిచాడు, నేను చెప్పిన పని మీరు చేసింది ఏంటి అంటే వాళ్ళు అన్నారయ్యా, మేము వెళ్ళకముందు వాళ్ళు కనేస్తున్నారయ్యా. హెబ్రీ స్త్రీలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము వెళ్ళకముందు వాళ్ళు కనేస్తున్నారు, ఇంకా మమ్మల్ని ఏం చెప్పమంటారు? మా దాకా అట్లా వార్త అంటే మళ్ళా రాజు అన్నాడు, సరే ఈ పిల్లల్ని ఏం చేయాలంటే నదిలో పడేసేయండి. ఏం చేయండి? నదిలో పడేయండి అని ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ వచ్చిన తర్వాత ఈ చంపమన్నప్పుడే పుట్టాడు. దాదాపుగా ఈ యాకోబు 3 నెలలు మోషేను దాచిపెట్టింది. అప్పటికి పేరు పెట్టలా, నేను స్టోరీగా చెప్తున్నా. 3 నెలలు దాచిపెట్టిందంట. ఎన్ని నెలలు చెప్పాలి? ఎన్ని నెలలు? ఇక్కడ ఒక వాక్య భాగాన్ని చదువుతాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు దాచిపెట్టిందంట. ముందులో ఏం చేసిందంట? వాడు సుందరుడైనట చూచి. మిరియం బాగాలేదా? అహరోను బాగాలేదా? మరి ఇక్కడ ఎందుకని సుందరుడు అనే మాట వచ్చింది? సుందరుడు అనే మాట బైబిల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడింది. ఇక్కడ తర్వాత మరొక చోట ఈ వచనాలకు ముందు ఒక చోట ఉపయోగించబడింది. ఎక్కడ చెప్తారా? యేసేపు ఎలా ఉన్నాడంట? సుందరుడు. ఎవరు? సుందరుడు యేసేపు. దావీదు ఎవరంట?
ఉత్తరుడు అంటే అతడు సుందరుడు. దేవుడు చూశాడు అతను. సుందరుడు అనే మాట చాలా విలువైనటువంటి మాట. ఆ తల్లి తన బిడ్డను చూసినప్పుడు అతడు సుందరుడు అని చూసింది. సుందరుడు అనగా దేవుడి చిత్తములో ఉన్నవాడు. చెప్పండి గట్టిగా. బిడ్డల కన్నప్పుడు బిడ్డల పట్ల దేవుడి చిత్తం ఏదో గుర్తెరిగే తల్లి ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ తల్లి అతన్ని ఆ బిడ్డను చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో చూస్తూ ఉంది. మోషేలో ఒక నాయకత్వాన్ని చూస్తూ ఉంది. మోషేలో ఒక భక్తిని చూస్తూ ఉంది. మోషే మీద ఒక భారమైనటువంటి పరిచయం ఉన్నట్టుగా తల్లి గమనిస్తూ ఉంది. భారమైన పరిచయం ఇతడు చాలా గొప్ప పని చేయాల్సిన అవసరం ఉందని ఆ తల్లి గుర్తెరిగింది. ఆ తల్లి అందుకే ఆ బిడ్డను ఏం చేసిందో తెలుసా? 3 నెలలు దాచిపెట్టిందంట. ఏం చేసింది? ఎవరి కంట పడకుండా దాచిపెట్టిందంట. ఎందుకు దాచిపెట్టావు అమ్మ అంటే, ఇదిగో అతడు ఒక గొప్ప పని చేయబోతున్నాడు. దాచిపెట్టడంలో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. చూడడంలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. విశ్వాసంతో మీరు చూడగలిగితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీ కళ్ళకు ప్రభు చూపిస్తాడు. మీరు విశ్వాసంతో చూడగలిగితే దేవుడు ఎటువంటి వాడు మీకు అర్థమవుతాడు. మీరు విశ్వాసంతో చూడగలిగితే దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. విశ్వాసంతో చూడడం చాలా ప్రాముఖ్యమైనది. యోసేపును చూసి ఫరో అన్నాడు కదా, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? అతడు లోపలకు విశ్వాసంతో చూస్తున్నాడు. ఇతడు మామూలు వాడు కాదు. ఇతడు జ్ఞానం మామూలుది కాదు. ఇతడు చెప్పేటువంటి మాటలు మామూలువి కావు అని గమనించగలిగాడు. ఒక రాజు ఎవరికి సాధ్యం అంటే విశ్వాసం కలిగిన వాళ్ళకు సాధ్యం. మీరు విశ్వాసం కలిగిన వాళ్ళైతే ప్రతి దాన్ని మీరు విశ్వాసంతో చూడగలిగితే దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా వస్తుంది. మీరు విశ్వసిస్తున్నారు కాబట్టి దేవుడు మీ పట్ల మేలు జరిగిస్తాడు. మీరు నమ్మారా, దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేస్తాడు. ఈ తల్లి అతడు సుందరుడైనడు చూచి 3 నెలలు ఏం చేసిందంట? దాచిపెట్టింది. కుమారుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడని తెలిసి ఆ కొడుకుని 3 నెలలు దాచిపెట్టిందంట. ఎన్ని నెలలు? 3 నెలలు దాచిపెట్టింది. ఇక నా వల్ల కాదు అనుకుందంట. ఈ దాచిపెట్టడం వెనకమాల ఆ తల్లి యొక్క ప్రేమ ఏర్పడుతుంది. మన బిడ్డలు మనం దాచిపెట్టుకోవాలి. ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి, పబ్లిక్ చేయాలా? లేదంటే పొరపాటు చేసేవాడికి ఏం చేయాలి? పక్కన వాళ్ళు పిలిచి చెప్పాలా? మన పిల్లల యొక్క తప్పిదాలను మనం ఏం చేయాలి? దాచిపెట్టాలి. అలాగే మన పిల్లలు కూడా మనం దాచిపెట్టేటువంటి వాళ్ళతో ఉండాలి. ఎక్కడ దాయాలంటే దేవుని యొక్క చేతి నీడలో దాచిపెట్టాలి. విలువైన చోటు అదే. విలువైన చోటు అదే. బంగారం మనకి ఎక్కడ దాచిపెడతారు? దాచిపెట్టడం అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలియని చోట్లు దాచిపెడతారు. ఈ తల్లి కూడా అలాగే తన బిడ్డను దాచిపెట్టింది. ఈ సంగతి అంతా ఎవరు చూస్తున్నారు? మిరియాము చూస్తుంది, అహరోను చూస్తున్నాడు, అమ్రాము చూస్తున్నాడు. ఈ తల్లి 3 నెలలు దాచిపెట్టిందంటే దాచిపెట్టలేని అనుకొని ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి మట్టి కీలు పూసి నదిలో వదిలిపెట్టింది. నాచుకాల చోట వదిలిపెట్టేసింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన బిడ్డ క్షేమం కొరకు జ్ఞానయుక్తమైన ఆలోచన చేసింది. ఆ తల్లి ఏ ఆలోచన చేసింది? జ్ఞానంతో కూడిన ఆలోచన. ఇప్పుడు 3 నెలలు దాచిపెట్టలేకపోతుంది. ఏం చేయాలి? తీసుకెళ్ళి నదిలో పడేసేయాలి. నదిలో పడేస్తే ఆ పిల్లోడు ఏడ్చేసి ఆ నదిలో పడి చచ్చి కొట్టుకోవాలి. ఆ చేపలు ఏముంటాయి అవన్నీ పీకి తినాలి. అదే జరగాలి. కానీ ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా? దేవుడి మీద ఆధారపడింది. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక జమ్మ బిడ్డను తయారు చేసి దానికి మట్టి పూసి కీలు పూసి తన బిడ్డకు ఏం కాకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా దాన్ని చేసి అది నీళ్ళలో తేలి ఆడేటట్టు చేసి ఆ బిడ్డను దాంట్లో ఉంచి తన కుమార్తెను కాపలా పెట్టింది. ఎవరిని కాపలా పెట్టింది? కూతురు కప్పు చెప్పింది. మాయ్ జాగ్రత్తగా చూడు, నీ తమ్ముడు జాగ్రత్తగా చూడని చెప్పి. ఈ సన్నివేశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, ఒక జ్ఞానవంతురాలైన దైవభక్తి కలిగిన స్త్రీ
తన బిడ్డల కొరకు ఆహారాన్ని సిద్ధం చేస్తుంది, తన బిడ్డల క్షేమం కొరకు ఏదైనా సిద్ధం చేస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. నీకు జ్ఞానం పొదువుగా ఉంటే దేవుడిని అడగాలి. ప్రభా, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు ఇవ్వమని అడగాలి. నా బిడ్డల కొరకైన జ్ఞానం నాకు ఇవ్వమని అని అడిగితే నీ బిడ్డల కొరకు నువ్వు ఏ రీతిగా సిద్ధపడాలో దేవుడు నిన్ను సిద్ధం చేస్తాడు. కుటుంబాలు కట్టబడతాయి, దాచలేని పరిస్థితి. కొన్ని సందర్భాలు ఎలాగుంటే ఏంటి, మాట ఇంటలేదని అంటారు. ఆ మాట విన్న పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడండి. దేవుడు ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చి మీ కుటుంబాన్ని కాపాడతాడు. ఈమె జ్ఞానవంతురాలుగా కనబడుతుంది. ఇప్పుడు తన కుమార్తె విషయాన్ని చూస్తే కుమార్తె తల్లి మాటకు లోబడి అక్కడే నిలబడి చూస్తాం. ఈలోగా ఫరో కుమార్తె అటు వచ్చిందంట. ఏంటది పెట్టి తీసుకురండి అంతే. ఇప్పుడైతే ఆ పెట్టి తెరవంగా జాగ్రత్తగా వినాలి. ఆ పెట్టిని ఎంత జ్ఞానంగా పెట్టిందంటే ఆ పెట్టిలోకి నీళ్ళు వెళ్ళకూడదు, కానీ గాలి వెళ్ళాలి. ఏం వెళ్ళకూడదు? నీళ్ళు వెళ్ళకూడదు, గాలి వెళ్ళాలి. ఇంకేం వెళ్ళాలి? వెలుతురు వెళ్ళాలి. పిల్లోడు కదా, ఒకవేళ పెట్టి కనుక మొత్తం కీలు పోసేసేసింది, గాలి ఆడకుండా పెట్టింది అనుకో, ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. దేవుని మీద ఆధారపడింది. బిడ్డలు ఎలా పెంచాలో ఎలా కాపాడాలో దేవుడు నేర్పిస్తాడు. అయితే ఫరో కుమార్తె తీసుకురమ్మంది. ఆ పెట్టి తెరిచి చూడగా ఏడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? బహుశా నేను అనుకుంటున్నా పొద్దున్నే పాలించి వదిలేసిందేమో, గాల్లే ఏడుతున్నాడు. పిల్లలు ఏడిచారంటే అర్థాలు చాలా ఉంటాయి. ఏముండవా? ఒకటి పాల కోసం ఏడ్చే పిల్లలు, రెండవది ఇసుక బుట్టి ఏడ్చే పిల్లలు, మూడవది బలహీనత ఉన్నప్పుడు ఏడ్చే పిల్లలు, నాలుగవది సేవలు కొడతాయి పిల్లలకి ఎక్కువ. పిల్లలకి చిన్న చిన్న సేవలు కొడతాయి, కనపడబోయి. ఒకసారి చెవులు దూరతాయి, ఒకసారి మెళ్ళ మీద ఉంటే కొడతాయి. మనం ఏడుకుంటే ఎందుకు ఏడుతున్నారు అనుకుంటాం. అలాగే ఏడిచే సందర్భాలు చాలా ఉంటాయి. ఈ ఫరో కుమార్తె పెట్టి తెలంగానే ఏడవగాలనే ఏడుతూ ఉండగాలనే మిరియాం అక్కడికి వెళ్ళిపోయి, ఈ పిల్లడు చాలా బాగున్నాడే. ఫరో కుమార్తె కూడా చూస్తే మోసే సుందరుడుగానే ఉన్నాడు. పుట్టినప్పుడు సుందరంగానే ఉన్నాడు, 3 నెలల తర్వాత కూడా ఎలా ఉన్నాడు? సుందరంగానే ఉన్నాడు. చాలా బాగున్నాడు అని చెప్పి చూస్తా ఉంటే మిరియాం వెళ్ళింది. అమ్మ అమ్మ అమ్మ, ఇదిగో ఈ బిడ్డను నా కొరకు పెంచడానికి పాలిచ్చే తల్లి వాళ్ళు ఉంటే తీసుకురా అని అంటే, ఈ మిరియాం నేరుగా ఇలా అమ్మ ఇది ఇలా జరిగింది, పాలిచ్చే తల్లి కావాలంట, ఇలా అమ్మగారు రమ్మంటుంది అనగా, ఇదిగో ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచు. ఈ బిడ్డని నా బిడ్డ నీ బిడ్డ అనుకున్నావేమో, నా బిడ్డ అంటే ఇప్పుడు భయపడుతుందా లేదా? ఫరో కుమార్తె జాగ్రత్తగా పెంచని ఇస్తే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఏం చేయకూడదంటారు? దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. మన విశ్వాసం ఎప్పుడు సన్నగిలిపోకూడదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. తల్లి అనుకుంది ఆ టైం దొరికినప్పుడు వెళ్ళి పాలిచ్చి వచ్చి ఎంతకాలం ఉంటాడులే అనుకొని పెట్టినట్టుంది. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఎప్పుడైతే ఫరో కుమార్తె ఆ రీతిగా చెప్పిందో తల్లికి పట్టరాని ఆనందం, పెద్దవాడయ్యే వరకు ఇంట పెంచింది. మోషే తల్లి యోకేబేదు మోషేని పెంచింది. ఎలా పెంచిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఇక్కడ మన దేవుడు యెహోవా దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మన తాతలు ఉన్నారు. అబ్రహాము ఆయనలాగా దేవుడి కోసం బతికాడు. ఇస్సాకు ఉన్నాడే ఇలాగ బ్రతికాడు. ఇస్సాకు కొడుకు యాకోబు ఉన్నాడే ఇలాగ బ్రతికాడు. జాగ్రత్త, నువ్వు కొద్ది కాలం తర్వాత అక్కడికి వెళ్తావు. నీ పరిస్థితి ఇది. నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆ ఫరో కుమార్తె నన్ను పెంచమనిచ్చింది. నువ్వు నా కొడుకువే. దేవుడు కృప చూపించి నాకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు నీ ప్రజల భారాన్ని గుండెలో పెట్టుకో. సుఖంలోకి వెళ్ళావు కదా, సాధ్యంలోకి వెళ్ళావు కదా అని మమ్మల్ని మర్చిపోమాకు అని తన కుమారుడికి బాగా వసపోసి పెంచింది. దేవుడి మీద ఆధారపడడం నేర్పించింది. దేవుడు అంటే ఏంటో తెలియజేసింది. ఐగుప్తీయుల యొక్క దేవుడికి ఇశ్రాయేలు దేవుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసింది. ఎంతగా నేర్పించింది అంటే సొలొమోను అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని
నుండి తొలగిపోవడం. పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె తీసుకుని వెళ్ళింది, రాజకోటలోకి తీసుకెళ్ళింది. సకల విద్యలు తల్లి ఒక బోధ నేర్పించింది, తల్లి ఒక టీచింగ్ నేర్పించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? బైబిల్లో రాయబడి ఉంటుంది, ఐగుప్తులో ఉన్న సకల విద్యలు మోసి నేర్చుకున్నాడంట. ఎందుకు? ఇప్పటి వరకేమో ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్నాడు. ఇక్కడ దేవుడి గురించి, దైవభక్తి గురించి, ప్రజల గురించిన భారాన్ని గురించి తల్లి నేర్పించింది. ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు? రాజకోటకి వెళ్ళాడు. రాజకోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫరో కుమార్తె ఏం నేర్పుతుందో తెలుసా? యుద్ధాలు చేయడం. సకల విద్యలు నేర్పించింది, సకల విద్యలు నేర్పించింది. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలును కొడుతున్నాడంట. ఎందుకు కొడుతున్నారు అంటే, ఏం మీరు అంట మాట్లాడుతున్నారంటే, ఆ ఇశ్రాయేలుని కొడుతుంటే ఇతడు చూసి తట్టుకోలేక, బాగా వినాలి, తట్టుకోలేక ఐగుప్తీయుని కొట్టి చంపేశాడంట. చంపేసి గుడి పెట్టేశాడు. అంటే ఎంత బలం అని చెప్పండి మోషేకి? చెప్పండి. కేవలం తన ప్రజలు రక్షించుకోవడం కోసం. ఈ భారం అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు పెట్టాడు. అంతకంటే ముందుగా దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అయితే తల్లి దేవుడు తన ఎడల కలిగి ఉన్న ప్రణాళికను తన లోపల వసబోసింది, నూరిపోసింది. నువ్వు సామాన్యుడు కాదు నాయన అని చెప్పి అతనికి తెలియజేసింది. ఆ భారాన్ని చూసి అలాగే ఎప్పుడు విడిపిద్దామని ఎదురు చూస్తున్నాడు. కానీ కుదరలా. ఐగుప్తుని చంపిన తర్వాత ఈ విషయం ఫరోకు తెలిసి ఇలా జరుగుతుందని పారిపోయాడంట. తల్లిదండ్రులు వదిలిపెట్టి ఏమైపోయాడు? పారిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా బతికాడు తెలుసా? మొట్టమొదటికి వెళ్ళాడు. ఒంటరికేం బతకలా. ఇత్రో అనేటువంటి తన మామ దగ్గరికి, అంటే మామగాల ముందు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడే 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఉన్న తన ప్రజల గురించిన భారాన్ని మర్చిపోలే మోషే. ఆ 40 సంవత్సరాలు గొర్రెల మందలు మేపుతూ వచ్చాడు. ఇత్రో తన మామ అందరిని మేపుతూ ఉన్నప్పుడు ఒక టైం వచ్చింది, దేవుడు పిలిచాడు, మోషే నేను అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, నువ్వు వెళ్ళాలి అని అంటే, నా వల్ల కాదంటాడు, నేను నీకు తోడే అంటావు, వెళ్ళని దేవుడు ధైర్యపరిస్తే ధైర్యంగా ప్రజలంతా నడిపించడానికి ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. దేవుని బిడ్డలారా, తల్లులైనటువంటి వాళ్ళు మీరు మీ పిల్లలకు మంచి ఉపదేశాన్ని చేయాలి. మీరే చేయాలి. వాళ్ళు టీచర్లు కాదు, ముందు ఇంట్లో మీరు ఒక టీచర్గా ఉండాలి. ఎక్కడ ఉండాలి? తల్లి ఎలా ఉండాలి చెప్పండి? తల్లి ఎలా ఉండాలి? ఒక టీచర్గా ఉండాలి. నీ పిల్లల్ని మాటింటే 100% సక్సెస్ అవ్వాలి. నువ్వు అమ్మ ఎక్క అన్నావు అనుకో, నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు 4 నేర్చుకుంటారు. నువ్వు అమ్మ ఎక్క నేర్పుతావు, వాళ్ళు డొక్క బొక్క అని మాట్లాడతారు. ఇంకో 2 ఎక్స్టేషన్ పెరిగిపోతాయి. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట వాళ్ళని హెచ్చరించేదిగా ఉన్నా, అది ప్రేమతో హెచ్చరించేదిగా ఉండాలి. పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు తెలుసా? నీ పిల్లలకు ఏది నేర్పిస్తావో అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది. ఓ చెట్టుకి నీళ్లు పోసి ఎరువు వేస్తే ఫలం ఎత్తది. నీ పిల్లలకు మంచి ఉపదేశం చేస్తే నీ పిల్లలు వృద్ధాప్య దశ యందు నీ మీద ప్రేమ చూపించి నీకు మేలు చేస్తారు. ఒకవేళ నువ్వు అలా నేర్పించకపోతే, అలాగ ఉపదేశం చేయకపోతే నీ పిల్లలు నిన్ను పట్టించుకోరు. పైకి పెదాలతో ప్రేమిస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు నేను వదిలిపెట్టి పారిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించే విషయం డబ్బు పెడతాం కాదండి, డబ్బు పెట్టడం కాదు, చదివించడం కాదు. బిడ్డలకు సంస్కారం నడపాలి, బిడ్డలకు జ్ఞానం తెలియజేయాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళకేం తెలియదు, మూర్ఖత్వంతో ఉంటారు కొంతమంది పిల్లలు, ఎదురాడే వాళ్ళుగా ఉంటారు కొంతమంది పిల్లలు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు. వీళ్ళందరినీ దేవుని దగ్గర జ్ఞానం అడిగి, ప్రభా నా బిడ్డలు పెంచడానికి జ్ఞానం ఇవ్వయ్యా అని అడగాలి దేవుణ్ణి. అప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు. నువ్వు కూడా యాకోబేతులాగా బిడ్డలు పెంచగలుగుతావు. యాకోబేతు యొక్క పెంపకంలో పెరిగిన పిల్లలు. మోషే ఇశ్రాయేలుకు ఒక గొప్ప నాయకుడైతే, అహరోను ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోవా దేవునికి ప్రధాన యాజకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, మిరియాము ఆ చక్కటి తంబూరులు తీసుకొని ఒక ఆరాధికురాలుగా మార్చబడింది. ఇలా మార్చబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా?
తల్లి తండ్రుల యొక్క పెంపకమే. ఏ తల్లి అయితే బిడ్డల గురించి శ్రద్ధ వహిస్తుందో, నిజంగా అన్న విషయం వచ్చేటప్పటికి భార్య ఏమో జేబు చూసిందంట, తల్లి ఏమో కడుపు చూస్తుందంట. మరి ఈ సామెత ఎట్ట పుట్టుకొచ్చిందో తెలియదు. మరి ఆమె తల్లి కాదా? చెప్పండి. ఏదో మాట వరుస కట్టంట. నిజంగా ఎవరైనా స్త్రీలు మొట్టమొదటిగా చూసేది కడుపే. ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మంచినీళ్ళు ఎవరు తెచ్చిస్తారు? చెప్పరండి. ఆడవాళ్ళు తెచ్చిస్తారా? మగవాళ్ళు తెచ్చిస్తారా? ఎవరు అన్నం పెడతారు? ఆ డ్యూటీ అంతా మీదేనా? నీళ్ళు ఇచ్చే డ్యూటీ, అన్నం పెట్టే డ్యూటీ, బట్టలు ఉతికే డ్యూటీ, ఇల్లు తుడిచే డ్యూటీ. ఇంకా కొంతమంది భర్తలు ఉంటారా, నా తమరుద్దు చేతులు ఎప్పుడుతానే అంటే పుడితే ఇప్పుడే వచ్చినాయి నీకు ఎప్పుడు వద్దు రుద్దుతారా? ఎంత ఓర్పు కావాలి చెప్పండి మీకు. ఈ ఓర్పు లేక చాలా మంది కుటుంబాలు పాడైపోతారు. ఈ ఓర్పు లేక పెళ్లి చేసుకుని 4 నెలలకు బాగా వెళ్ళిపోతున్నారు. ఈ ఓర్పు లేక 2 పిల్లలు ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏం లేక? ఓర్పు లేక. యాకే పేరు యోకే పేరు ఎలా పెంచుతుందో తెలుసా? తన పిల్లల్ని దేవుడి భయం కొరకు పెంచింది. సమాజ నాయకుడిగా, ఒక జనంగా నడిపించి ఒక గొప్ప నాయకుడిగా మోసుకొని నిలబడితే చిన్నవాడు అని దేవుడు నిలబెట్టాడు. మన బిడ్డల విషయంలో కూడా మనం అటువంటి ఆశలు ఉండాలి. ఉన్నత స్థలముల పైన మన బిడ్డలు ఉండాలి. మనమున్న స్థానంలో కాదు, మనకంటే ప్రజ్ఞావంతులు కావాలి, మనకంటే జ్ఞానవంతులు కావాలి, మనకంటే ఉన్నతమైన వాళ్ళుగా ఉండాలి. మనం నేర్పే బోధ, మనం నేర్పించే విధి విధానాలని వారి బిడ్డలకు నేర్పించాలి. వారి బిడ్డల తరాలకి నేర్పించాలి. అయితే మీరేం నేర్పుతున్నారు? అసూయ పడడం నేర్పుతున్నారా? అబద్ధాలు చెప్పడం నేర్పుతున్నారా? బూతులు ఆడడం నేర్పుతున్నారా? మీ పిల్లలకి ఏం నేర్పుతున్నారు? ఒకవేళ నీ ఫస్ట్ జనరేషన్ పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే నీ తర్వాత పిల్లలు ఎవ్వరు కూడా ఆ రీతిగా పెరగరు. నీ ఫస్ట్ జనరేషన్ అంటే నీలో నుంచి వచ్చిన మొదటి సంతానాలని నువ్వు దేవుని కొరకు పెంచాలి, దైవ భక్తులు పెంచాలి. నువ్వు ఎలాగ దేవుని మీద ఆధారపడుతున్నావో నీ బిడ్డలు కూడా చెప్పాలి, మా దగ్గర ఏం లేదు, మీరు దేవుని మీద ఆధారపడండి. ఎవరి మీద? మాకు ఇచ్చింది ఇది దేవుడు ఇచ్చింది. ఈరోజు మేము తింటున్నది, ఈరోజు మేము ఉంటున్నది దేవుడు ఇచ్చింది. మీరు కూడా దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడని చెప్పండి. దేవుడు ఎప్పటికీ ఎన్నటికి అన్యాయం చేయడు. మన కొరకు శిలువలో రక్తం కార్చిన యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన ప్రాణం ఇచ్చి తన ప్రేమను మన ఎడల కనపరిచాడు. చక్కటి బోధనను బోధించాడు, బోధకులను ఏర్పాటు చేశాడు. ఎందుకు తెలుసా? మనం తప్పిపోకుండా పరిశుద్ధమైన సంఘంగా, నిష్కలంకమైన సంఘంగా ఆ ప్రభు రాజ్యంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి యోగ్యత లాంటి మంచి తల్లులుగా మీరు ఉందురుగాక, సాక్ష్యం కలిగిన తల్లులుగా మీరు ఉందురుగాక. కుటుంబాల్లో గొడవలకు తల్లులు కారణం కాకూడదు, తల్లులు కారణం కాకూడదు. మీ జ్ఞానంతో కోడల్ని కూతురులాగా ప్రేమించాలి, మీ జ్ఞానంతో కుమారులాగా ప్రేమించాలి, మీ జ్ఞానంతో ఇతర బంధువుల్ని మీ బిడ్డలుగా ప్రేమించాలి. అసూయ, కక్ష, విమతం, విభేదాలు ఎక్కడ ఉంచుకోకూడదు మనసులో. అప్పుడు మీరు మంచి తల్లులుగా ప్రఖ్యాతి పొందిన వాళ్ళు అవుతారు. నీ కోడల గురించి నువ్వు చెడ్డగా చెప్పుకుంటే నీ పరువు నువ్వు తీసుకున్నట్టే. నీ కొడుకు గురించి నువ్వు చెడ్డగా చెప్పుకుంటే నీ పరువు తీసుకున్నట్టే. నీకు ఇక ఆ మంచి తల్లి అనిపించుకునే ఆ యొక్క స్థాయికి నువ్వు లేనట్టే. అలాగే మీరు ఉండొద్దు. ఏ క్షణములోనైనా ఎప్పుడైనా మన బ్రతుకులో ఒక నిశ్చయిత ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. మన బ్రతుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అలా బ్రతికి చూపించాలి. శ్రమలు వచ్చినాయా? ఓర్పు. కష్టం వచ్చిందా? ఓర్పు. పాస్టర్ గారు అన్నాడు, అమ్మ ఎట్ట పడుతున్నావు అమ్మ ఏడుతో అంటాడు. ఏంటో తెలుసా? తాగి రావడం, ఇష్టానుసారంగా కొట్టడం. ఆటో డ్రైవర్ డబ్బులు ఇవ్వడం, 2 ఆడపిల్లలు ఇష్టానుసారంగా కొడితే ఆ అమ్మ చేతి మీద గాయాలు చూపించింది. పాస్టర్ గారు నా ఒంటి నిండా గాయాలండి. నా పక్కన పాస్టర్ గారు అన్నాడు, ఎందుకమ్మా నీకు 2 సీట్లు ఇచ్చేసి వెళ్ళిపో అని అన్నాడు. మాట్లాడమా, ఏం మాట్లాడుతున్నారు? పర్వాలేదమ్మా, నువ్వు ఓర్పు పట్టు, 2 బిడ్డలు ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతే కుటుంబం పాడైపోయింది, నాశనం అయిపోయింది. వాడు ఇంకా బలివాడు అయిపోతాడు, పనికి రాకుండా పోతాడు, పాడైపోతాడు. అంటే అమ్మంటాడు కదా, అందుకనే నేను ఉంటున్నానండి, లేకపోతే నాకు ఉండాలి లేదు. వాళ్ళ అమ్మ రమ్మనంట, వాళ్ళ నాన్న రమ్మన్నాడంట.
వాళ్ళ యొక్క తమ్ముడు చెల్లి ఉన్నారు, వాళ్ళు రమ్మన్నారంట. నేను రాదురా, చస్తే చస్తా, ఏది కష్టమైన భరిస్తాను. ఎడ బతుకుతావు అక్క? తాను తినకుండా తన భర్తకు పడతా ఉంది, తాను తినకుండా తన బిడ్డలకు పడతా ఉంది. ఓర్పు పట్టింది పట్టింది పట్టింది. దాదాపు మేమున్నప్పుడే 7 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. ఒకరోజు యాక్సిడెంట్ అయింది, మంచాన్ని పట్టాడు. అన్ని సేవలు చేసి అతను నిలబెడితే ఈరోజు ఆమె కాళ్ళకు దండం పెడతాడు. ఇప్పుడు ఈ తల్లి సాక్షాత్గా ఉందా లేదా? ఓర్పు గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఓర్చుకోవడం నేర్చుకుంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఓపిక పట్టాలి. కోపిస్తులు ఉంటారు, మూర్ఖులైన భర్తలు ఉంటారు, ఎదురు తిరిగి పిల్లలు ఉంటారు, గౌరవించిన పిల్లలు ఉంటారు, నిన్ను అసహించుకునే పిల్లలు కూడా ఉంటారు. అయితే ఒక మంచి తల్లిగా నువ్వు దేవుని ఎదుట ఘనత నొందిన తల్లిగా ఉండాలంటే నువ్వు అన్నిటినీ సహించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ తాళుకోవాలి, అన్నిటిలో నుండి జ్ఞానం నేర్చుకోవాలి. పిల్లల్ని కష్టం, నష్టం, లాభం, సుఖం, దుఃఖం అన్నీ నేర్పిస్తా పెంచాలి. అదే దేవుడు పిలుపుదల. ఆ రీతిగానే దేవుడు కూడా మనల్ని పెంచుతున్నాడు. ఒక సుఖాన్ని కూడా ఆయన మళ్ళీ చెప్తాడు, కష్టాల్లోకి నెట్టి దాంట్లోంచి బయటకు అంటాడు. నిన్నే బయటకు రమ్మంటాడు, రా, నువ్వే రావాలి బయటికి. అగ్నిగుండంలో పడవేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ వారి విశ్వాసానికి పరీక్ష. మీరే కావాలి బయటికి. వాళ్ళే వచ్చారా? ఎవరన్నా వెళ్ళి తీసుకొచ్చారా? బాబాయ్యా షటర్ తొమ్మేసి 9 రండి నాయన బయటికి రండి అంటే వాళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు చెప్పండి. మీ విశ్వాసం మిమ్మల్ని అగ్ని వంటి శ్రమలో నుండి బయటకు నడిపిస్తుంది. మీ విశ్వాసం మీ చుట్టూ సింహాలు మిమ్మల్ని తినడానికి సిద్ధంగా ఉన్నా వాటి నోరు మూతపడేటట్టుగా, వాటి కళ్ళు కనబడకుండాటట్లుగా దేవుడు చేస్తాడు మీరు విశ్వాసం కలిగి. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అధైర్యపడమాక. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి. దేవుని కొరకు ఒక బలమైన తల్లులాగా మీరు నిలబడాలి. మీ చరిత్ర మీ తర్వాత వాళ్ళు తెలుసుకున్నప్పుడు మా నాయనమ్మ ఇలాగంట, మా అమ్మమ్మ ఇలాగంట, మా మామెట్టంట, మా మునిమామ, మా చిన్నమామ ఇలాగ అంటేదంట చెప్పుకోవాలి. చెప్పుకునేటట్టుగా బ్రతకాలి, చెప్పుకునేటట్టుగా జీవించాలి. అది లైఫ్ అంటే. అవునగా చెప్పండి. మా తాత ముత్తాతలు జరగలేదు. ఇప్పుడు అనుకో అన్ని జ్ఞాపకాలు పెట్టుకుంటారు. ఇది కంప్యూటర్ వేయడం. పాతకాలంలో ఏం జరిగిందో వాళ్ళు చెప్పుకోవడం కూడా తక్కువ. ఇప్పుడు కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి దాని విషయంలో మీరు గనులైన స్త్రీగా నిలబడుగాక. దేవుడు ఆ కృపనిచ్చి నడిపించుగాక. స్త్రీలే కాదు, పురుషులు కూడా సత్ప్రవర్తన దేవుడి కొరకు నిలబడి దేవుని రాజ్యం సిద్ధపడుతుగాక. దేవుడు మాట్లాడిన ఆశీర్వదించు.